అవునా? కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోంశాఖ ఇచ్చేసారా ఇంకా. అవును, మరి అదే చెప్పేది. నారా లోకేష్ ఐటీ పరిశ్రమలు ఇండస్ట్రీలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు ఇప్పుడు ఈయన. అవును అవును. కింజరాపు అచ్చెన్నాయుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇదేంది తుస్సుమంది చేశారు. అచ్చెన్నాయుడికి ఇస్తా అన్నారు కదరా హోంశాఖ. అదే రామ్మోహన్ నాయుడు కూడా అన్నాడు కదా, మా బాబాయ్ హోంశాఖ ఇచ్చి చూడండి తాట తీసేస్తాడు అంటే. అవును. 3 చేంజ్ అనమాట. పవన్ కళ్యాణ్ చేత అది ఉంది అంటే కూల్ గా ఉంటుందని అర్థమా. అదే ఇప్పుడు పంచాయతీ రాజు మనోడు తీసుకుంటాడని అన్నారు అందరూ. లోకేష్ పంచాయతీ రాజు ఎందుకు వదులుకున్నాడు నాకు అర్థం కాల. పరిశ్రమలు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు కదయ్యా, మా దగ్గర అన్నాడు. అది పొల్లు రవీంద్ర బీసీ సంక్షేమం ఓకే మత్స్యనారాయణ. ఇకపోతే నారాయణ మనోహర్ వైద్యారోగ్యం. ఈ వైద్యారోగ్యం ఎంత డేంజర్ అంటే దీన్ని పట్టుకున్నాడంతా పోయాడు ఆయన. హరీష్ రావు దగ్గర నుంచి, ఈటల దగ్గర నుంచి, రజనీ దగ్గర నుంచి ఎత్తడమే బ్లాక్ బస్టర్ ఇచ్చారు. బోరు దేవుడు. నారాయణ మున్సిపల్ ఎప్పట్లాగే విద్య అన్నారు. విద్య అన్నారు కానీ ఇవ్వాల. ఆ వంగలపూడి అనితకి పర్యాటకం క్రీడలు అంటే రోజాది ఇచ్చారు యాజ్ గా. దొక్కలన్నీ బయటికి దిమ్మనేమో ఇప్పుడు. అవును. సత్యకుమార్ చెప్పలా సత్యకుమార్కి దేవాదాయ శాఖ ఉంటుందని. అవును, దేవాదాయ శాఖ. నిమ్మల రామానాయుడు పౌర సరఫరాలు కొడాలి నానికి ఇచ్చినట్టు ఇచ్చారు. అవును. ఎన్ఎండి మళ్ళీ సమాచార శాఖ ఇది పేరు నాని దగ్గర ఉండేది ఇంతకుముందు. అవును అవును. వాళ్ళిద్దరు కలిపి చేశాడు. ఫరూక్ ఏమో మైనార్టీ సంక్షేమం. ఆయన వచ్చి రెవెన్యూ ఇచ్చాడు రా. పరిస్థితి ఇది ఇస్తాడు అనుకున్న ప్రాజెక్టులు. ఆయన ఎక్కువ మాట్లాడేవాడు. అవును. ఆ తర్వాత పయ్యావల కేసు ఆర్థిక వారికి అదే విచిత్రంగా ఉంది. అంటే ఈయన మొన్న పోయి 40,000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పాడు. ఓహో, అది పోయి గవర్నర్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. మరి శాసనసభ వ్యవహారాలు కూడా అంటే మొత్తం కంట్రోలింగ్ లో ఉంటది. సత్యప్రసాద్ విద్యుత్ శాఖ. ఆ విద్యుత్ శాఖ ఒంగోలు అదేందో మరి. కొలుసు పాఠశాల వ్యవసాయం వ్యవసాయం. డోలా బాలదేవి ఎస్సీ సంక్షేమం ఓకే వీరాంజనేయ స్వామి. గొట్టిపాటి రవికుమార్కి గనులు. ఓహో కుర్రోడా కొట్టాడు ఛాన్స్. ఇది పోయినసారి లేదు, ఈ గనుల శాఖ మనకి లేదు పోయినసారి. మైన్స్ అదే ఏరియాలో కొద్దిగా ఇది క్వారీ ఎక్కువ ఉంటది కదా. అవును. ఏదో దాని చీమ కుట్టి ఏదో గనులు ఏవో ఉంటాయి కదా. ఏంది? అవునవునులే, ఇక్కడ కూడా ఉన్నాయిలే. ఇక్కడ ఇబ్రహీంపట్నం అక్కడ అంతా ఉన్నాయి గనులు. కండూరు దుర్గేష్ ఆర్ఎండ్బి. ఉమ్మడి సంజయ్ ఎస్టీ సంక్షేమం. బీసీ జనార్దన్ రెడ్డి గృహ నిర్మాణం. 30 లక్షల ఇళ్ళు వాటి బతుకులు ఇప్పుడు ఏమైపోతాయి. టీజీ భరత్ పర్యాటక యోజన క్రీడలు. ఏంటి ఇది 2 సార్లు ఉంది క్రీడలు? అదే అర్థం కావట్లా. ఇది పర్యాటకం ఆమెకి ఇచ్చారన్నారు, ఏమిటి ఇచ్చారు నాకు అర్థం కావట్లా. ఇది ముష్కిలాగా ఉంది. అదే అర్థం కాల నాకు. పర్యాటక రోజా డిపార్ట్మెంట్ అది మామూలుగా. అవును. టీజీ భరత్ పర్యాటక యోజన క్రీడలు అయిపోతే ఎస్ సవిత స్త్రీ శిశు సంక్షేమం. అవును, ఇది శెట్టి సుభాష్ ఎక్సైజ్. ఎవరికైనా రామచంద్రపురం. అవును. పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకున్నాడు, ఆయన మీద గెలిచాడు. అవును. కొండపల్లి శ్రీనివాస్ రవాణా. రామప్రసాద్ రెడ్డి కార్మిక శాఖ. ఈ రామప్రసాద్ రెడ్డి కూడా ఇది గండికోట శ్రీకాంత్ రెడ్డి మీద గెలిచినాడు కదా. అవును, కరెక్ట్ చెప్పారు. అవును. ఇదయ్యా బాబు 24. ఇంకొక శాఖను దాచిపెట్టుకో ఉన్నాడు. ఇంకో శాఖ యనమలకి ఇయ్యాలని ఉంది. ఆ యనమలకి ఎవరికి ఇచ్చాడో తెలియలే. విద్యుత్ రాలే. విద్యుత్ వచ్చిందా బయటకు? వచ్చింది అనగానే సత్యప్రసాద్. అవును. నారాయణకి మున్సిపల్ ఎప్పటిలాగే. అవును. అటవీ శాఖ ఎవరికి ఇచ్చారు తెలియలే. అటవీ అయ్యన పాత్రుడు ఉంటాడు, ఆయన పేరే లేదే. ఎడ్యుకేషన్ పేరు కూడా ఎక్కడ రాలేదేంద్రా. అవును, ఎడ్యుకేషన్ ఇచ్చిందా? ఏడుంది?
ఎక్కడ లేదు, ఎడ్యుకేషన్ లేదు. కరెక్ట్. డిప్యూటీ, ఐటీ, పంచాయతీ, బీసీ, వైద్య ఆరోగ్య, మున్సిపల్, పర్యాటకం, దేవాలయం, పౌర సరఫరాలు, సమాచారం, మైనార్టీ, రెవెన్యూ, ఆర్థిక శాఖ, విద్యుత్తు, వ్యవసాయం. అంటే ఇంకా విద్య అవసరం లేదనుకున్నారు అట్లా చూస్తుంటే. అదేలే. నారాయణకి మున్సిపల్ ఇచ్చారు, ఎప్పట్లాగా ఆయనకే ఇస్తారు భూమి వ్యవహారాలని ఈ మున్సిపాలిటీలు. అవును. అదే ఒక ఎడ్యుకేషన్ ఒకటి బయటపడలా, మీకు అన్ని శాఖలు వచ్చాయి. ఇంకేం బయటపడలేదు. ఇంకోటి ఏదో ఉంది, ఇంకోటి అటవీ శాఖ. అటవీ అటవీ శాఖ ఒకటి, ఇదొకటి వాళ్ళ. మీకు అన్ని వచ్చేసాయి. అసలు గనులో లేదురా, ఇంతకు ముందు గనుల శాఖ లేదు, ఇప్పుడు ఇది కొత్తగా పెట్టారు మైనింగ్. అవును, అన్ని ఒకే దాంట్లో కలిసిపోయేది. ఏది అటవీ శాఖ, మైనింగ్, గనులు అన్ని ఒకే దగ్గర. హోంశాఖ నాకి అవునా? హోంశాఖ వద్దు అంటున్నాడట ఆయన కూడా, పవన్. ఏమంట? ఏమో మరి ఆయన చేయలేడో ఏందో మరి, భయం ఏమో. అవునులే. అవును, అనుకూలంగా ఉంటారు. అది అది మెయిన్. హోమ్ మిలిటరీ కాదు నాకు, పోలీసు మెంటల్ దానా. నా వినికిడి ఏంటంటే, నా వినికిడి ఆనం రామరారెడ్డికేమో ఆర్థిక శాఖ ఇస్తారు. అంటే అనుభవం ఉంది కాబట్టి ఆర్థిక శాఖ. మాట్లాడినప్పుడు అంతా పరిస్థితి వీటి గురించి మాట్లాడారు, ప్రాజెక్టుల గురించి. అవునవునవునవును. పోలవరం అలాంటివి ఇస్తారేమో అవును. నాకు తెలిసి ఇరిగేషన్ అన్నా ఇవ్వచ్చు, లేదా అంటే ఆర్థికం అన్నా ఇవ్వచ్చు. ఆర్థికం ఇచ్చినా కూడా సూపరే. అవునులే. ఈయనకు ఒకవేళ నువ్వు అన్నట్టు మున్సిపల్ కాదంటే ఎడ్యుకేషన్ అన్నా ఇవ్వచ్చు. ఎవరికి? పొంగూరు నారాయణకి. అదే క్రీడలు అన్నాడు, ఇక్కడ క్రీడలు రెండు ఇవి అక్కడ ఎక్కిస్తాడు. అది కదా, వంగలపూడి అనితకి పర్యాటక శాఖ, క్రీడల శాఖ ఇచ్చాడు. ఇక్కడ కూడా భరత్కి, టీజీ భరత్కి పర్యాటక శాఖ. ఇదేదాకా మారింది ఇది. తేడా కొట్టింది స్టోరీ. అదే నేను డౌట్ వచ్చే ఒకడు పెట్టాడు, ఇది ఎందుకు పెట్టాడని చూసి నీకు పెడుతున్నా. ఇంకా నాకు అఫీషియల్ గ్రూప్ లో రాలేదులే, టీడీపీ గ్రూప్ లో రాలా. వచ్చాక పెట్టు. సరే, ఓకే.